హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబు మార్నింగ్ నుంచి ఏం తినట్లేడండి. అందుకే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అయినా తింటాడేమో అని ఇలా ట్రై చేశానండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకొని, కడాయి కాస్త వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీ రైస్ క్వాంటిటీ ఎంత ఉందో బట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు అనేది ఆప్షనల్ అండోయ్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత కాస్త వేడయ్యాక మీడియం సైజ్ ఆనియన్, 2 లేదా 3 చిన్నగా తరుగుకున్న మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అవి కాస్త దగ్గరకు అయ్యే వరకు మనం ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఎగ్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని, కడాయి కాస్త వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఎగ్స్ బ్రేక్స్ చేసి వేసుకోవాలి. మా దగ్గర 4 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మేము 4 ఎగ్స్ వేసినాం. కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మధ్యలో పిల్లలు ఏదైనా టేస్టీగా చేస్తేనే తింటారండి. మనం ఏది పడితే అది చేసి అస్సలు తినట్లేరండి. బాగా బయట ఫుడ్కి అలవాటు పడేది. అందుకోసం అని చెప్పేసి మనం కొత్తగా అప్డేట్ అవ్వాలండో వాళ్ళతో పాటు. ఈ సాల్ట్ అనేది తప్పకుండా వేసుకోవాలండి ఎగ్లో. ఎందుకంటే మనం రైస్లో సాల్ట్ వేసినప్పుడు ఎగ్కి అంత టేస్ట్ రాదు. ఎగ్తో పాటు సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే ఎగ్ అనేది చాలా టేస్టీగా అవుతుంది. రైస్లో వేసిన సాల్ట్ వల్ల ఎగ్కి అంత కలిసిపోదు కాబట్టి ఎగ్లో కూడా సపరేట్గా కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఎగ్ అనేది రైస్తో పాటు తినే అప్పుడు మంచి ఫ్లేవర్ని ఇంకా టేస్ట్ని ఇస్తుంది. అందుకోసమని ఇలా వేసుకోవాలి. తర్వాత కాస్త గోలించాలి, అంటే లైటిష్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టిన కడాయిలో దగ్గరకు అయిపోయి ఉంటాయి. అప్పుడు కాసంత కరివేపాకు వేసి అది కూడా చిటపటలాడనివ్వాలి. ఎందుకంటే కరివేపాకు అనేది ఎంత క్రంచీగా ఉంటే అంత ఇష్టంగా తింటారు పిల్లలు. మనం నార్మల్గా లాస్ట్లో వేసినామనుకో అంత క్రంచీగా అవ్వదు. అప్పుడు పిల్లలు తీసి పక్కకు పెడతారు. అందుకోసం అనేది ఆయిల్లోనే వేయడం వల్ల క్రంచీ అవుతుంది. ఆ తర్వాత తగినంత సాల్ట్, కాసంత కారం కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మా పిల్లోడు కాస్త స్పైసీగా తింటాడు కాబట్టి నేను కారం వేసిన. మీకు వద్దు అనుకుంటే చిల్లీస్ వేసారు కదా, సో స్కిప్ చేసుకోవచ్చు. అది కాస్త ఫ్రై అయ్యాక, అంటే కారం ఇంకా ఉప్పు కాసంత ఉడకాలి ఆయిల్లో అయ్యాక, దాని తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్ ఫ్రై అది ఇందులో మిక్స్ చేసేసేయాలి. ఆ ఎగ్ ఫ్రైని ఒక బౌల్లో వేసుకొని అది ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. అప్పుడు మిక్స్ అయిపోతుంది. అప్పుడు బాగా మిక్స్ అయినాక కొద్దిసేపు ఆగాలి. లాస్ట్లో గరం మసాలా ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. లేదు అంటే మీకు ఇంకా ఏదైనా మసాలా ఉంటాయి ఇవి కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా అట్లా ఏదైనా సరే మసాలా ఏమైనా ఉంది టేస్టీ కోసం అంటే వేసుకోవచ్చు. కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వాడచ్చు, కానీ మేము వాడట్లేదు ఇక్కడ. ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కావాలంటే మీరు నైట్ మిగిలిన రైస్ లేదా ఉన్న రైస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను బాబు కోసం అప్పుడే వండిన రైస్ యూజ్ చేసిన. అప్పుడే వండిన రైస్ అయినా మిగిలిపోయిన రైస్ అయినా దేనికైనా బాగుంటుంది. అది కాస్త వేడయ్యాక మంచిగా కలుపుకున్నాక చివరిన కొత్తిమీర వేసుకోవాలి. దేంట్లో అయినా కొత్తిమీర ఫ్లేవరే వేరే అండి. కొత్తిమీర లేకుంటే ఆ ఫ్లేవరే ఉండదు. ఏ రైస్కైనా సరే కొత్తిమీర ఉంటే ఆ టేస్టే వేరండి. అందుకోసమని తప్పకుండా వేసుకోండి. అది
కాసంతసేపు హీట్ కానివ్వండి. ఆ తర్వాత 2 సైడ్ల కలుపుకొని ఇంకా అంతేనండోయ్, సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.